హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాగా మీల్ మేకర్ తోటి బిర్యానీ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఒక్కసారి కనుక మీరు తయారు చేసి పెట్టారే అనుకోండి, వారానికి ఒక్కసారైనా అడిగి మరీ చేయించుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా వెడల్పాటి గిన్నెలోకి ఇలాగా నీళ్ళన్నీ కూడా బాగా మరిగేలాగా చూసుకోండి. తర్వాత ఒక కప్పు దాకా మీల్ మేకర్ ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మీల్ మేకర్ ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలాగ వేడి నీళ్ళల్లో వదిలేసేయండి. తర్వాత మీల్ మేకర్ లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అన్ని కూడా తీసేయండి. కొంతమందికి లావుగా ఉన్న మీల్ మేకర్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలాగ లావుగా ఉన్నాయి కాకుండా ఇలాగ చిన్న చిన్న మీల్ మేకర్ తో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ లో బాగా మరిగిన నీళ్ళల్లో ఒక 2 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఏదైతే వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయో ఆ నీళ్లు మొత్తాన్ని కూడా వంపేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారి పెట్టుకోండి. తర్వాత ఏదైతే ఎక్కువ నీళ్లు ఉన్నాయో వాటిని మాత్రం ఇలాగ గట్టిగా పిండేసి ఓ పక్కన పెట్టుకోండి. చూడండి, మనం పిండినా కూడా మీల్ మేకర్ అనేది బ్రేక్ అవ్వకూడదు. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఈ మీల్ మేకర్ తోటి బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక పావు కిలో బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ ని తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలాగా ఏదైతే ఎక్కువగా నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి మళ్ళీ దీంట్లోకి వాటర్ ని యాడ్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లోకి 1/4 వంతు నీళ్ళని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అలాగే వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలాగా బాయిల్ అయ్యేలాగా చూడాలి. అలాగే ఒక్క చుక్క నూనెను కూడా వేసుకోండి. నూనె వేయటం వల్ల మనకి మెతుకులన్నీ కూడా విడివిడిగా వస్తాయి. అలాగే అన్నం కూడా విరిగిపోదు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న నీళ్ళన్నిటినీ కూడా తీసేసి బియ్యం వరకు మాత్రమే యాడ్ చేసుకుందాము. ఇలాగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ రైస్ 90% దాకా ఉడికేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి అన్నం అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలాగే కంటిన్యూస్ గా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అన్నాన్ని చూసుకుంటా ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి రైస్ ని చెక్ చేసుకుందాము. చూడండి, ఒక మెతుకుని పట్టుకోండి. జస్ట్ ఇలాగ ప్రెస్ చేస్తే వెంటనే మెతుకు ఇరిగిపోవాలి, కానీ మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైతే ఎక్కువగా ఉన్నాయో నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి ఒక చిల్లుల బొచ్చుకి యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా ఒక వైపుకి ఏటవాలుగా వంపుకోండి. ఏమన్నా ఎక్కువ నీళ్లున్నా కానీ వచ్చేస్తాయి. నెక్స్ట్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఏదైనా బాండీని కానీ ఇలాగ మట్టి పాత్రను కానీ పెట్టుకోండి. నేనైతే దీంట్లో చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్ల నూనెని, అలాగే 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ 2 కూడా వేడయ్యాక దీంట్లోకి ఇక్కడ నేను ఒక 2 లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను మాత్రమే వేస్తున్నాను. అలాగే ఒక 2-3 యాలక్కాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలని, సన్నగా తరిగిన ఒక అలాగే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను ఉప్పుని, అలాగే ఒక 1/2 స్పూను కారాన్ని కూడా వేసుకుందాము. ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారంతో పాటుగా ఇక్కడే నేను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. కనీసం ఒక 1/4 స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచిన ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు దీని మొత్తాన్ని కూడా బాగా వేగేలాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు లైట్ గా పులిసిన పెరుగుని వేసుకోండి. పెరుగు వేయటం వల్ల దీని రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలాగా పెరుగంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలాగా పెరుగంతా కూడా కలిసాక మీకు పెరుగులో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చినాయి అనుకుంటే అదంతా కూడా డ్రై అయ్యేదాకా డ్రై చేసుకోవాలి. ఇలాగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. చూడండి మనకి రైస్ అంతా కూడా పూర్తిగా ఆరిపోవాలి. తర్వాతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఎంత పొడి పొడిలాడుతూ మల్లెపూలాగా వచ్చిందో చూడండి. ఈలోపు మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చూడండి మనకి మీల్ మేకర్ అంతా కూడా ఉప్పు కారాలన్నీ కూడా పట్టి సూపర్ ఎమ్మీగా తయారైపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఈ రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, పుదీనాకు లేదు, కొత్తిమీరాకు లేదు, ఏ కూరగాయలు లేవు కదండి. ఒక ఉల్లిపాయ కాసినన్ని మిల్ మేకర్ ఉంటే చాలు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే సూపర్ టేస్టీగా బిర్యానీ తయారు చేయొచ్చు కదా. అనుకోకుండా ఎవరైనా చుట్టాలు వచ్చారే అనుకోండి, ఇలా చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు. చూడండి ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఇలాగే కంటిన్యూస్గా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా టైం చెప్తున్నాను 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్పూన్ దాకా కసూరి మేతిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి. సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా బిర్యానీ తయారైపోయింది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.